ఫేస్బుక్ ఇంతకు ముందు ఓ సామాజిక మాధ్యమం. ఇప్పుడు రోజువారీ కార్యకలాపాలు పంచుకుంటూ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకునే పరిస్థితి. బ్యాచిలర్స్ కి ఫేస్బుక్ నుండి మంచి కాలక్షేపం అయితే దొరుకుతుంది. బట్ పెళ్ళైన వాళ్ళకి మాత్రం తలనొప్పిగా మారుతోంది. పండంటి కాపురాల్లో చిచ్చు పెడుతోంది. నమ్మట్లేదా? అయితే ఈ స్టోరీ చూడండి. ఈమెకు పెళ్ళైంది, 2 పిల్లలు కూడా. ఇతనికి పెళ్ళైంది, డైవర్స్ తో ఒంటరిగా ఉంటున్నాడు. వీళ్ళిద్దరిని కలిపింది ఫేస్బుక్. ఆ పరిచయం ఇక్కడి దాకా తీసుకొచ్చింది, ఒళ్ళు హూనమయ్యేలా చేసింది. ఈమెది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అశోక్ నగర్. ఇతనిది భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేట గ్రామం. వీళ్ళిద్దరిని కలిపింది ఫేస్బుక్. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈమె వ్యవహారాన్ని గమనించిన స్థానికులు తప్పని చెప్పారు. భర్త అయితే వద్దని వారించి హైదరాబాద్కు వెళ్లిపోయాడు. ఇక అడ్డు చెప్పేవాళ్లెవరూ లేకపోవడంతో ఫేస్బుక్ ప్రియుణ్ణి ఇంటికి పిలిచింది. ఎన్నో రోజులుగా ఈ బాగోతాన్ని గమనిస్తూ వస్తున్న కాలనీవాసులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు, బోరింగ్కు కట్టేసి తలో చేయి వేశారు. ఇంతకుముందు సుగా అమ్మాయికి చెప్పినట పిల్లలు నీ పెరువిని పట్టుకొని బతుకు, కానీ అది కాకుండా సుగా 4 రోజులు 3 రోజులు అయితే అందట తీసుకొచ్చి ఇంట పెట్టుకుని పండుకున్నది. కానీ ఇట్లా వంటి అమ్మాయి అని మనకు తెలియదు. ఇక అందరు కలిసి ఏం చేసి చెట్టు కట్టేసినాం. ఇక ఆయనతోటే సంసారం చేయాలి, ఆయన దగ్గరనే ఉండాలి. ఆ అమ్మాయి అయితే మా దగ్గర వద్దు. అమ్మాయి 2 బిడ్డలు తల్లి. రాత్రి 10 గంటలకు మా పిల్లలు కృషి దొరకబట్టి ఆ బోరింగ్ కట్టేసింది. ఇక పిల్ల వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించినాం. అయితే పోలీసు వాళ్ళకి అప్పచెప్పాం. ఈ మధ్య వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కుటుంబం, కాపురం, పిల్లలు, పరువు గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వీళ్ళిద్దరిని పోలీసులకు అప్పగించడంతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.